భక్త కన్నప్ప గురించి కూడా ఓ మాట చెబితే దాంట్లో మీ పాత్ర ఎలా ఉంది, ఎక్కడి వరకు ఉంది, అది ఎలా ఉండబోతుంది? కన్నప్పలో యాక్చువల్గా చెప్పాలంటే నా క్యారెక్టరు మోహన్ బాబు గారు నే ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. ఓకే. ఆయన వచ్చేసి నువ్వు సినిమాలు చేయాలి చేయాలి అని చెప్పేసి చెప్తూ ఏదో క్యారెక్టర్స్ చూస్తుంటే విష్ణు క్రియేటెడ్ అనమాట. ఇది పేరేంటి, శాస్త్రి, కుమారదేవ శాస్త్రి నా పేరు, మహాదేవ శాస్త్రి. మహాదేవ శాస్త్రికి కొడుగ్గా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు అది. సో అలా నా క్యారెక్టర్ వచ్చింది. సో మోహన్ బాబు సార్ ఉండే దీంట్లో సీన్స్లో అంతా నేను ఉంటాను నేను. ఓకే. త్రూ అవుట్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ యాక్చువల్లీ. అంటే ఒక భక్త కన్నప్పని మనం చూస్తున్నాము కాబట్టి కొంత కంపారిజన్ ఉంది, కొంత ఎక్స్పెక్టేషన్ లేదు. అసలు టోటల్గా మీరు ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇట్ విల్ సాటిస్ఫై. అంత అంత బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు చూసామంటే సోషల్ మీడియాలో కూడా విత్ నో ఎక్స్పెక్టేషన్స్ మెల్లి గ్రాఫ్ పెరిగింది. అవును. అండ్ ఒక్కొక్క సాంగ్స్ రిలీజ్ అయ్యే కొద్దీ కొంతమంది సర్ప్రైజ్ కూడా అయ్యారు. ఓహో, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, ఇంత మంచి సాంగ్ ఇచ్చారా మాకు అని. సో డెఫినెట్గా మూవీ అయితే నాకు 100% హోప్ ఉంది, డెఫినెట్లీ రీచ్ అవుతుంది.